హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై నమోదైన 4 కేసుల్ని సిట్కు బదిలీ చేశారు. గతంలో నమోదైన కేసులతో పాటు తాజా కేసులపై కూడా సిట్ విచారణ జరపనుంది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయని గతంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హెచ్సీ అధ్యక్షుడు, కార్యదర్శుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసింది సిఐడి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై నమోదైన 4 కేసులను సిట్కు బదిలీ చేశారు. గతంలో నమోదైన కేసులతో పాటు తాజా కేసులపై కూడా సిట్ విచారణ జరపనుంది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయని గతంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హెచ్సీ అధ్యక్షుడు, కార్యదర్శులను ఇప్పటికే అరెస్ట్ చేసింది సిఐడి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై నమోదైన 4 కేసుల్ని సిట్కు బదిలీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపైన సిట్ ఏర్పాటు చేసినట్లు సిఐడి చీఫ్ ప్రకటన జరిగింది. మొత్తంగా 4 కేసులు సిట్ విచారణ జరగబోతుంది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఇప్పటికే మాజీ ఏదైతే ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు ట్రెజరీ, మరో 2 సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మొత్తంగా సంచలనం సృష్టించిన దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి గతంలోనే ఫిర్యాదులు రావడం జరిగింది. దీనిపైన సిఐడి విచారణ జరిపింది. అయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో గురువారెడ్డి కొన్ని ఫిర్యాదులతో పాటు కొంత సమాచారం ఇచ్చాడు. అంతేకాదు తాజాగా ఉన్న కమిటీ కూడా పెద్ద ఎత్తున, అంటే తాజా కమిటీ కూడా అక్రమాలు చేసింది, అంతకన్నా ముందు కమిటీ కూడా అక్రమాలు చేసింది, దీంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుని చెప్పి ఇటీవల కాలంలో గురువారెడ్డి కూడా ఒక ఫిర్యాదు చేయండి. మొత్తంగా 4 ఫిర్యాదులు అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నమోదు కావడం జరిగింది. ఈ 4 ఫిర్యాదులపైన సిట్ ఏర్పాటు చేస్తూ అటు సిఐడి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సిట్ మొత్తంగా 4 ఫిర్యాదులపైన విచారణ జరుపుతుంది. ఇందులో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఇప్పటికే గుర్తించింది. 5 అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ సెక్రటరీ ప్రెసిడెంట్ జగన్మోహన్తో పాటు మరో 4 అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఐపీఎల్ టికెట్లు కావచ్చు, లేకుంటే క్రికెట్ క్లబ్ల ఏర్పాటు కావచ్చు, క్రికెట్ క్లబ్లకు డబ్బులు కేటాయింపు కావచ్చు, బీసీసీఐ నుంచి వచ్చిన డబ్బులు కావచ్చు, లేకుంటే వీళ్ళ దగ్గర ఉన్న నిధులు కావచ్చు, వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగినట్టుగా గతంలోనే సిట్టు గుర్తించింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే మొత్తంగా 4 కేసులకు సంబంధించి సిట్టు విచారణ జరుపుతుంది. దీంట్లో అక్రమాలకు సంబంధించి అటు సభ్యులు కూడా కావచ్చు, లేకుంటే హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులన్నింటి మీద అటు సిట్టు విచారణ జరుపుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసి త్వరలోనే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.